హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేపీ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి తాను తీసుకొచ్చిన 2 ఎంగేజ్మెంట్ ఉంగరాలని చూపిస్తూ ఉంటాడు. రేయ్, నీకోసం నేను తీసుకొచ్చానురా, తీసుకోరా, వీటిలతోనే నువ్వు నిశ్చితార్థం జరుపుకోరా అని చూపిస్తూ ఉంటే వెంటనే గగన్ వాటిని విసిరి కొట్టేస్తాడు. చూడు, ఇది నా ఇష్ట ప్రకారం జరుగుతున్న నిశ్చితార్థం. నువ్వు వదిలి వెళ్ళిపోయిన భారాన్ని నేను మోసుకొని వచ్చాను. నేను మా అమ్మని చూసుకున్నాను. కాబట్టి నిశ్చితార్థంలో నువ్వు ఉన్నావనుకో, నీ గౌరవం మంట కలిసిపోతుంది, జాగ్రత్త. మా అమ్మ ఒక్కతే నిశ్చయ తాంబూలాలు అందుకుంటుంది అని గగన్ చెప్పటంతో, రే, తాంబూలాలంటే జంటగా అందుకుంటారా, నువ్వు నా కన్న కొడుకురా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించరా, నేను శారదతో కలిసి జంటగా తాంబూలాలు తీసుకుంటాన్రా అని కేపీ బతిమలాడుతూ ఉంటే, నువ్వు కనుక అక్కడికి వచ్చావా, తాంబూలాలు అందుకున్నావా, నేను చూస్తూ ఊరుకోను అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. గగన్ ఇదంతా గుర్తు చేసుకుంటూ, పూజారి గారు, మా అమ్మ మా చెల్లి ఇద్దరు కలిపి తాంబూలాలు అందుకుంటారు అని చెప్పటంతో, అయ్యో, సాంప్రదాయాలు తెలియవు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు బాబు, జంటగా తాంబూలాలు అందుకోవాలి, లేదంటే మీ తరపున పెళ్ళైన జంట ఎవరైనా అందుకోవచ్చు అని పూజారి గారు చెప్పటంతో, అయితే ఇందు చెల్లి వంశీ బావ అందుకుంటారు అని గగన్ అంటాడు. నేను ఒప్పుకోనని మీరా అరుస్తూ ఉంటుంది. ఇందు, చిన్నమ్మలా నీకు కూడా ఏమైనా అభ్యంతరం ఉందా నీకు వంశీబావకి అని గగన్ అడగటంతో, అయ్యో, అసలు అమ్మేవు రన్నయ్య, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఇందు అంటుంది. ఏంటే, ఈ గగన్ గాడి కోసం నన్ను పక్కన పెడుతున్నావా అని మీరా ఏడుస్తూ ఉంటుంది. చూడు చిన్నమ్మ, నేను ఒక్క ఆయన్ని తప్పిస్తే మీ అందరినీ కూడా నా కుటుంబమే అని అనుకుంటున్నాను. నేను గొడవ పడడానికి రాలేదు, నిశ్చితార్థం కోసం వచ్చాను అని గగన్ అంటే, అవునమ్మా, అన్నయ్య చెప్పింది నిజమేనని బిందు కూడా అంటుంది. అవునులే, మీరంతా ఒకటైపోయారు, నేనే కానిదాన్ని అయిపోయానని మీరా అంటుంది. అయితే వంశీ, ఇందు వచ్చి తాంబూలాలు అందుకోండి అని గగన్ అంటే, బావా, మామయ్య వస్తారు, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా అని భూమి అంటుంది. రాని వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఎదురు చూడను భూమి అని గగన్ అంటాడు. సరే, ముందు తాంబూలాలు అందుకోండి అని పూజారి గారు, మీరిద్దరూ రండి అని అపూర్వ శరత్చంద్రని వంశీ ఇందుని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళిరువురు తాంబూలాల్ని మార్చుకోపోతూ ఉంటే చెర్రీ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆగండి అంటూ నాన్న వస్తున్నాడని చెప్పటంతో ఇక అందరూ ఆగిపోతారు. కేపీ మెల్లగా అక్కడికి రావటంతో, రా నాన్న రా, నువ్వు పెద్దమ్మతో కలిపి తాంబూలాలు అందుకో నాన్న అని ఇందు దగ్గరుండి శారద పక్కన కేపీని నిలబెడుతుంది. అలా వాళ్ళు తాంబూలాలు మార్చేసుకోవటంతో గగన్ భూమి మరింత సంతోషపడుతూ ఉంటారు. అయితే గగన్ మాట్లాడకుండా కోపంగానే కేపీ వైపు చూస్తూ ఇంకేమీ మౌనంగా ఉండిపోతాడు. అందుకో కేపీ, ఇది నా కూతురు భూమి కోసం, తీసుకో తీసుకో అంటూ శరత్చంద్ర తాంబూలాలు మార్చేసుకుంటారు. ఎలాగూ నిశ్చితార్థం పూర్తయిపోయింది, ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అని శారద అంటే, అయితే ఈ నెల 26వ తేదీన మంచి ముహూర్తం ఉందమ్మా వీళ్ళ జాతకాల ప్రకారం అని పూజారి గారు చెప్తారు. ఆ డేట్నే ఫిక్స్ చేసేసుకుందాం శరత్చంద్ర గారు అని శారద అంటే, అవును నాన్న, ఒప్పుకోండి నాన్న అని భూమి అంటుంది. బావా, ఒప్పుకో బావా, లేకుంటే ఇది జరగని పెళ్ళి అని శారద నీ కూతురు భూమికి డౌట్ వచ్చేస్తుందని అపూర్వ మెల్లగా చెప్పటంతో, అలాగే పంతులు గారు, ఆ ముహూర్తమే పెట్టేసుకుందాం అని అనడంతో, నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని భూమి చాలా సంతోషంగా శరత్చంద్రని హక్ చేసుకుంటే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. అలా నిశ్చితార్థం పూర్తయిన తర్వాత శరత్చంద్ర గదిలో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బావా, శాంతించు బావా, అంత కోపం వద్దు బావా అని అపూర్వ అంటే, ఏంటి అపూర్వ, ఇప్పుడు ఆ శారద పెళ్లికి ఒప్పుకోమని వేడుకుంది, సరేలే అని మనం నిశ్చితార్థం పెట్టుకుంటే నిశ్చితార్థంలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నాము, నాకు ఎంత కోపంగా ఉందో అని శరత్చంద్ర రగిలిపోతూ ఉంటే, బావా, ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేస్తాం కదా బావా, కానీ భూమి కూడా అదే డేట్ని ఫిక్స్ చేసేయమండంతో మనం ఏమీ కాదనలేకపోయాం బావా, అందుకే ఇలా పెళ్లి డేట్ని ఫిక్స్ చేసేసుకున్నాం, కానీ పెళ్ళైతే జరగదులే బావా, ఇప్పుడేం చేయలేకపోయాం కదా, నువ్వు శాంతించు బావా అని అపూర్వ అంటే, అలాగని పెళ్లి జరుగుతూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను, ఏంటి అపూర్వ ఇలా జరుగుతోంది అని శరత్చంద్ర ఇంకా అరుస్తూ ఉంటే, బావా, నా ప్రాణం అడ్డు వేసైనా సరే నేను ఈ పెళ్లిని ఆపుతాను బావా, ఆ శారద విడాకులు ఇవ్వాలంటే చాలా బాగా ఆలోచించుకొని విడాకులు ఇవ్వనని ఎదురు తిరగచ్చు, పెళ్లి ఆగిపోవచ్చు, శారద లాంటి ఆడదానికి విడాకులు ఇవ్వటం అంటే కొండను తీసి నెత్తిన పెట్టుకోవటమే బావా, ఒకవేళ విడాకులు ఇచ్చిందే అనుకో, నా ప్రాణం అడ్డు వేసి పెళ్లిని ఆపుతాను బావా, నాపై నమ్మకం ఉంచు అని అపూర్వ చెప్తుంది. గగన్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత, అన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది అని పూరి అంటే,
నాది కూడా సేమ్ ఫీలింగ్ పూరి. అయినా కూడా ఆ శరత్చంద్ర పెళ్ళికి ఒప్పుకోవడం ఏక్ వండర్ కదమ్మా అని గగన్ అంటే శారద బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ ఇంట్లో నిశ్చితార్థాలకి మనం కూర్చోటానికి ముందే అమ్మ డల్గా ఉన్నిందన్నయ్య. ఒంట్లో నీరసంగా ఉందంట, నీకు చెప్పొద్దని చెప్పిందని పూరి చెప్పటంతో అమ్మ ఏమైందమ్మా చెప్పమ్మా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. అబ్బే ఏమీ లేదు, ఎప్పుడైతే నిశ్చితార్థాల తాంబూలాలు తీసేసుకున్నామో అప్పుడు నా నీరసం అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నాను చూడు అని శారద నవ్వి చూపిస్తూ ఉంటుంది. లేదమ్మా ఇంకా నువ్వు ఎందుకో డల్గానే కనిపిస్తున్నావు. నాకు డౌట్గా ఉందమ్మా, ఆ శరత్చంద్ర ఫ్యామిలీని అస్సలు నమ్మలేము. నువ్వేదైనా దాస్తున్నావా అని గగన్ నిలదీస్తూ ఉంటే అబ్బే ఏం లేదని శారద బుకాయిస్తూ ఉంటుంది. లేదమ్మా నీకేదైనా కండిషన్ పెట్టి నాతో భూమి పెళ్ళికి వాళ్ళు ఒప్పుకున్నారా ఏంటి చెప్పమ్మా, ఆ కండిషన్ ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో శారద బాధపడుతూ లేచి నిలబడ్డంతో గగన్ మళ్ళీ లేచి అమ్మ చెప్పమ్మా ఆ కండిషన్, ఎవరికీ చెప్పొద్దంటూ ఇంకొక కండిషన్ కూడా పెట్టారా చెప్పమ్మా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. చెప్పమ్మా అందుకే కదా నువ్వు డల్గా ఉన్నావు అని గగన్ అరుస్తూ ఉండటంతో లేదు నాన్న, పిలిచి పిల్లని ఇస్తానన్న కుటుంబంపై నువ్వు ఇలా డౌట్ వ్యక్తం చేయటం అస్సలు బాగోలేదు. నేను చెప్తున్నాను కదా అలాంటిదేం లేదు అని శారద అంటే చూడమ్మా, ఆ ఇంటి వల్ల నీకు జరిగిన అన్యాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మన రెండు కుటుంబాల మధ్య దూరం తగ్గుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. భూమి అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వస్తుందేమో కానీ మన రెండిండ్ల మధ్య ఉన్న దూరం మాత్రం అలాగే ఉంటుందమ్మా. మనం మాత్రం దగ్గర కాము అని గగన్ అంటాడు. గగన్ అలా కోప్పడకు, ఆ ఇంటి మంచితనం తెలుసుకో అని శారద గడ్డం పట్టుకొని అడుగుతూ ఉంటే భూమి కన్నీళ్ళని చూడలేక పెళ్లికి ఒప్పుకున్నానని ఆ శరత్చంద్ర ఇంతకు ముందే చెప్పాడు కదమ్మా, మళ్ళీ ఏంటి అని గగన్ అంటాడు. భూమి కన్నీటినే చూడలేని వాళ్ళు మనకి కండిషన్ ఎందుకు పెడతారు అని శారద అంటుంది. నిజమేనమ్మా, కానీ నువ్వు ఇంకా డల్గానే కనిపిస్తున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని గగన్ అంటాడు. దాంతో శారద గదిలోకి వెళ్ళి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమి చీరను చూసుకొని మురిసిపోతూ గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న నక్షత్ర అది చూసేసి ఇదేంటి శారీనే భావం చూసుకుంటున్నట్లు చూసుకొని అంతలా మురిసిపోతోంది అని అనుకుంటూ తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడే బిందు రావటంతో నక్షత్ర చాటుగా వెళ్ళి ఏం మాట్లాడుకుంటారా అని వింటూ ఉంటుంది. ఏంటి భూమి చీరను చూసుకొని అంతలా మురిసిపోతున్నావు అని బిందు అడుగుతూ ఉండటంతో అంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మీ అన్నయ్య నాకు ప్రేమతో గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ చీరను కట్టుకొని రెడీగా ఉండమని చెప్పాడు. నన్ను బయటికి తీసుకువెళ్తాడంట అని చెప్పటంతో అబ్బో చీర చాలా బాగుంది భూమి, అన్నయ్య చాలా రొమాంటిక్ కదా అని బిందు అంటుంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అరే రొమాంటిక్ అనగానే నువ్వు కూడా భలే సిగ్గుపడుతున్నావే అని బిందు ఆట పట్టిస్తూ ఉంటే సరే నేను వెళ్ళి రెడీ అవ్వాలి అని భూమి చీరని అక్కడ పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్తుంది. బిందు ఏమో వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పుడు బావ గిఫ్ట్‌గా ఇచ్చిన చీరను నువ్వు కట్టుకొని బావతో షికారుకు వెళ్తావా? నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది.